Hi aspirants, welcome back to our channel Banking Tutor Telugu. So we're back with one more video in coin series. Already two videos chesam, simplification and about number series. This is part 2 video of number series. In case మీరు part 1 చూడకుండా ఉంటే first ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి so that you will get complete overview about the number series topic. So నిన్న మనం ఒక 7 models discuss చేసాం in relation to addition way of number series. ఇవాళ rest of the things చూద్దాం ఒక 10 examples తో. So this will complete our number series topic. So let's get into the video. So let's start with the first question. 5, 25, 125, 625 question mark. సో నిన్న సిరీస్ మనం చూస్తే అన్ని నెంబర్స్ గ్రోత్ అనేది దగ్గరగా ఉంటుంది, ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉండదు. సో దానివల్ల మనం ఎడిషన్ అనే ఆపరేటర్ యూజ్ చేసుకొని ఆ సిరీస్ కంప్లీట్ చేసాం. కానీ ఇక్కడ చూస్తే మనకి నెంబర్ టు నెంబర్ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంది. 5 to 25, 25 to 125. సో ర్యాపిడ్ గ్రోత్ ఉన్నప్పుడు ఫస్ట్ మన మైండ్లోకి రావాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే మల్టిప్లికేషన్. సో ఇక్కడ మనం మల్టిప్లికేషన్ ఆపరేటర్ చూద్దాం. 5 to 25 అంటే ఇంటూ 5, 25 to 125 అంటే ఇంటూ 5, 125 to 625 అంటే ఇంటూ 5. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ కూడా ఇంటూ 5 జరుగుతుంది. సో ఆన్సర్ మనకి ఏమొస్తుందంటే 3125. సో ఇది డైరెక్ట్ వే ఆఫ్ ఆస్కింగ్ అబౌట్ మల్టిప్లికేషన్ సిరీస్. ఇలాంటివి మనకి క్లర్క్ లెవెల్లో కొంచెం ఎక్కువగా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. So this is our model number 1. Let's see model number 2. So model number 2 లో వచ్చేసి 5, 5, 10, 30 అండ్ క్వశ్చన్ మార్క్. సో ఎప్పుడైతే మనకి ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ సేమ్ ఉందో అక్కడ మనకి వెంటనే స్ట్రైక్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఇది మల్టిప్లికేషన్ సిరీస్ అయ్యడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా మల్టిప్లికేషన్ ఆస్పెక్ట్లో ఇంటూ 1 చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి 5 to 10 వెళ్తుందంటే ఖచ్చితంగా ఇంటూ 2 జరుగుతుంది. 10 to 3 వెళ్తుందంటే ఇక్కడ ఇంటూ 3 జరుగుతుంది. సో ఈ సిరీస్ ప్రకారం నెక్స్ట్ ఏమొస్తుందంటే ఇంటూ 4. సో మన సొల్యూషన్ ఏమవుతుందంటే 120. సో ఈ విధంగా ఒక ఇంక్రిమెంటల్ మల్టిప్లికేషన్ సిరీస్ అనేది మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ సేమ్ ఉంటుందో ఫస్ట్ check with multiplication series. So let's see model number 3. So ఇక్కడ 5, 6, 14, 45 and question mark. సో ఇక్కడ చూసుకుంటే మనకి సిరీస్ అనేది అంత ర్యాపిడ్గా గ్రో అవ్వట్లేదు. సో గ్రో అవ్వట్లేదు అన్నప్పుడు ఫస్ట్ మనం ఎడిషన్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ +1, ఇక్కడ +8, ఇక్కడ ఎంత అవుతుంది +31. నెక్స్ట్ ఏంటో మనకు కనిపెట్టాలి. సో ఇక్కడ చూసుకున్నా మనకి ఏమీ అర్థం కావట్లేదు. సో డబల్ చెక్ చేద్దాం. 7, 30లోంచి 8 is 22, 23. సో ఇక్కడ కూడా మనకి ఏమీ కట్ అవ్వట్లే. పోనీ క్యూబ్స్ ప్రకారం చూసుకున్న ఇది 1 క్యూబ్ సరిపోతుంది, ఇది 2 క్యూబ్ సరిపోతుంది, కానీ ఇక్కడ 3 క్యూబ్ రావట్లేదు. ఇలాంటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన ఇంకో ఆస్పెక్ట్ ఏంటి అంటే మల్టిప్లికేషన్ అలాంగ్ విత్ ఎడిషన్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ 5 to 6 వెళ్తుంది. సో ఏం జరిగి ఉండొచ్చు, ఇంటూ 1 +1. సో 5 1s 5 +1 6. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. 6 ఇంటూ 2 +2. 6 2s 12 +2 14. సో సరిపోయింది. నెక్స్ట్ దానికి 3తో ట్రై చేద్దాం. 14 ఇంటూ 3 +3. 14 3s 42 +3 45 సరిపోయింది. సో మనకి ఇక్కడ సిరీస్ ప్రాపర్గా క్లియర్గా అర్థమైపోయింది. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇంటూ 4 +4 చేస్తే మనకి 184 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు నెంబర్ ఆఫ్ సమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు లాజిక్ అర్థమవుతుంది. సో కొన్నిసార్లు మీరు చిన్న హింట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. అరే 5 తర్వాత 6 అంటే వెరీ నెక్స్ట్ నెంబర్ వచ్చింది.
దాంతో కొంచెం గ్యాప్ పెరిగింది, దాంతో ఇంకొంచెం గ్యాప్ పెరిగింది. సో మేబీ మల్టిప్లికేషన్ ప్లస్ ఎడిషన్ జరిగి ఉండొచ్చు, ఆర్ మేబీ మల్టిప్లికేషన్ మైనస్ సమ్ వాల్యూ జరిగి ఉండొచ్చు. సో ఈ లాజిక్స్ అనేవి మీరు మోర్ అండ్ మోర్ ఇలాంటి సమ్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి అటెంప్ట్ చేస్తే మీకు ఆ క్లారిటీ వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మోడల్. ఇలాంటిది ఎక్కువ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి ప్రిలిమ్స్ లెవెల్లో, బోత్ ఇన్ PO అండ్ క్లర్క్. నెక్స్ట్ మోడల్ నెంబర్ 4, 5, 7, 17, 55 అండ్ క్వశ్చన్ మార్క్. సో ఇది కూడా ఇందాక మోడల్ బేస్ చేసుకున్న టైపే. సో ఇక్కడ లాజిక్ ఎలా మూవ్ అవుతుందో చూడండి. ఇంటూ 1 ప్లస్ 2, ఇక్కడ చూస్తే ఇంటూ 2 ప్లస్ 3. సో లాజిక్ చూడండి, ఇంటూ 1 ప్లస్ 2, నెక్స్ట్ అదే 2 ఇక్కడికి వస్తుంది, ఇంటూ 2 ప్లస్ 3, ఇప్పుడు ఆ 3 ఇక్కడికి వస్తుంది, ఇంటూ 3 ప్లస్ 4. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 225. సో ఇలాంటి సిరీస్ కూడా అడిగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందాక మనకి ఇంటూ 1 ప్లస్ 1, ఇంటూ 2 ప్లస్ 2 ఇలా ఒక కామన్ ప్యాటర్న్లో ఉంది. ఇక్కడ ఏంటంటే కంటిన్యూషన్ ప్యాటర్న్, ఇంటూ 1 ప్లస్ 2, ఇంటూ 2 ప్లస్ 3, ఇంటూ 3 ప్లస్ 4. సో ఇలాంటి సమ్స్ కూడా అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇఫ్ దే వాంట్ టు ట్విస్ట్ ది నెంబర్ సిరీస్. సో మీరు ఏదైతే నార్మల్ ఎడిషన్, నార్మల్ మల్టిప్లికేషన్ మీకు కుదరట్లేదో ఇలాంటి మోడల్లో మీరు ఒకసారి అప్లై చేస్తారనే నేను ఈ మోడల్స్ డిస్కస్ చేస్తున్నాను. మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేస్తే ఇదేం పెద్ద ప్రాబ్లమాటిక్ ఏమవుతుంది, ఈజీగా అర్థమైపోతుంది. సో లెట్స్ సీ వన్ మోర్. మోడల్ నెంబర్ 5, 1, 1, 4, 36 అండ్ క్వశ్చన్ మార్క్. సో ఇందాక చెప్పిన విధంగానే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ సేమ్ ఉంది అంటే ఖచ్చితంగా మల్టిప్లికేషన్ సిరీస్ మనకు అర్థమైపోయింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంటూ 1 జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఇంటూ 4 జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఇంటూ 9 జరిగింది. ఇక్కడ మీ సిరీస్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోవాలి. మీరు స్క్వేర్స్ కానీ బాగా నేర్చుకుంటే ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ ఏమవుతుంది, ఇంటూ 4 స్క్వేర్ అంటే 16తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. దట్ ఈస్ యువర్ ఆన్సర్. దిస్ ఈజ్ వన్ మోడల్. Let's move to next model. Model number 6. So 300, 150, 75, 37.5 and question mark. సో ఇప్పుడు దాకా మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో చూసాం ప్యాటర్న్. ఇప్పుడు ఏంటంటే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో దీని ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డివిజన్ అనే ఆస్పెక్ట్ మనం వాడచ్చు, లేదా మల్టిప్లైయింగ్ విత్ పాయింట్ వాల్యూస్, డెసిమల్ వాల్యూస్ అనేదన్నా తీసుకోవచ్చు. సో మనం ఎలా అన్నా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 300 to 150 వెళ్ళిందంటే దాన్ని డివైడెడ్ బై 2 అన్నా తీసుకోవచ్చు, లేదా మల్టిప్లైడ్ బై 0.5 అనేదన్నా తీసుకోవచ్చు. సో రెండిట్లో ఏది కంఫర్ట్ ఉంటే అది తీసుకోండి. ఒక మోడల్గానే వెళ్ళండి ఫస్ట్, అది క్రాక్ అవ్వకపోతే ఇంకో మోడల్ చూసుకోండి. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఫస్ట్ డివిజన్ చూద్దాం. డివైడెడ్ బై 2 150, ఇక్కడ చూద్దాం. డివైడెడ్ బై 2 75, డివైడెడ్ బై 2 37.5. నెక్స్ట్ డివైడెడ్ బై 2 చేస్తే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే 18.75. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ పార్ట్ ఏంటంటే డివిజన్ అన్నా తీసుకోవచ్చు, లేదా మల్టిప్లైయింగ్ విత్ డెసిమల్ వాల్యూస్ అన్నా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అ మోడల్. ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ మోడల్ నెంబర్ 7, 300, 140, 60, 20 అండ్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూస్తే మనకి ప్యాటర్న్ అనేది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో మనకు అర్థమైపోయింది డివిజన్ చేయాలి అని చెప్పి. సో ఇక్కడ 300 to 140 అంటే డివైడెడ్ బై 2 చేస్తే 150 అవుతుంది, కానీ 140 అడిగాడు. సో కొంచెం మనం లాజిక్ అప్లై చేసి డివైడెడ్ బై 2 చేసి -10 చేస్తే 140 అవుతుంది. సో నెక్స్ట్ దాంట్లో కూడా అదే లాజిక్ అప్లై అవుతుందో చూద్దాం. ఇక్కడ డివైడెడ్ బై 2 చేస్తే 70 అవుతుంది, -10 చేస్తే 60 అవుతుంది, సరిపోయింది. ఇక్కడ చూద్దాం, డివైడెడ్ బై 2 చేస్తే 30 అవుతుంది, -10 చేస్తే 20 అవుతుంది. సో లాజిక్ అనేది కరెక్ట్గా అయిపోయింది. సో లాస్ట్ వాల్యూకి మనకి డివైడెడ్ బై 2 చేస్తే ఏమవుతుంది, 10 అవుతుంది. 10 - 10 ఏమవుతుంది, 0 అవుతుంది. సో 0 ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ నెంబర్ సిరీస్. సో ఈ విధంగా కూడా మనం అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇలాంటివి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా కనిపిస్తాయి. సో లాజికల్గా కొంచెం అప్లై చేసుకుంటూ వెళ్తే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ మోడల్ నెంబర్ 8, 140, 90, 50,
20 అండ్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ కూడా మనకి చూసుకుంటే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, కానీ డివిజన్ చేయడానికి పాసిబిలిటీ ఉందా అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ చూడండి 140 డివైడెడ్ బై 2 చేస్తే 70 అవుతుంది. ఇక్కడ ఎడిషన్ చేయాలి, ఎంత చేస్తాం +20. 90 డివైడెడ్ బై 2 చేస్తే 45 అవుతుంది, దానికి +5 చేస్తే 50 అవుతుంది. సో ప్రాపర్ ప్యాటర్న్ కుదరట్లేదు. కుదరినప్పుడు డిక్రీజింగ్కి ఏంటి ఇంకో ఆప్షన్ అంటే సబ్ట్రాక్టింగ్. మనం ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసి చూద్దాం, మనకి అది సరిపోతుందో లేదో మనకు అర్థమవుతుంది. 140 to 190 వెళ్ళిందంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, -50 చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, 90 to 50 అంటే -40 చేస్తాం. 50 to 20 అంటే -30 చేస్తాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఈ ప్యాటర్న్లో నెక్స్ట్ ఏం అవుతుంది, -20 చేస్తే మన ఆన్సర్ 0 అవుతుంది. సో ఈ విధంగా డిక్రీజింగ్ ఆర్డర్లో నాట్ ఓన్లీ డివిజన్ బట్ ఆల్సో సబ్ట్రాక్షన్ అనే ఆప్షన్ కూడా మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది డిపెండింగ్ ఆన్ ద నెంబర్ సిరీస్. ఇక్కడ చూసుకుంటే అంత కొంచెం సిమిలర్గా వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి డివిజన్ వర్కౌట్ అవ్వలేదు. సో మనం ఈ విధమైన ప్యాటర్న్ అనేది తీసుకున్నాం. సో దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 8. సో నెక్స్ట్ మోడల్ నెంబర్ 9. 1, 1, 1.5, 3 అండ్ క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఎప్పుడన్నా సేమ్ ఉంటే మనకి డైరెక్ట్గా వెళ్ళిపోవాల్సింది మల్టిప్లికేషన్. ఇక్కడ ×1 జరిగింది, ఇక్కడ చూస్తే ×1.5 జరిగింది, ఇక్కడ చూస్తే ×2 జరిగింది. సో మనకి ప్యాటర్న్ అర్థమైపోయి ఉండాలి. 0.5 సిరీస్ ఇంక్రిమెంట్ ఉంది, 1, 1.5, 2 అన్నప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది, ఇక్కడ ఆబ్వియస్లీ 2.5 వస్తుంది. 3 × 2.5 మన ఆన్సర్ 7.5. సో ఈ విధంగా డెసిమల్ వాల్యూస్తో కూడా మల్టిప్లికేషన్ అనేది వన్ ఆఫ్ ద మోడల్ అడుగుతున్నారు ఎగ్జామ్లో. So we'll see the last model for today, 10th model. 20, 16, 14, 13 and question mark. సో ఇక్కడ మీరు చూస్తే డిక్రిమెంట్ సిరీస్లో ఉంది, కానీ నెంబర్స్ అన్నీ కూడా చాలా క్లోజ్గా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ మనం సబ్ట్రాక్టింగ్ చేయాలి. 20 - 16 అంటే -4, 16 to 14 అంటే -2, 14 to 13 అంటే -1. సో మీరు ఆర్డర్ అబ్జర్వ్ చేయండి. 4లో ½ 2, 2లో ½ 1. సో నెక్స్ట్ ఏమవుతుంది, 1లో ½ మనకి 0.5 అనేది సబ్ట్రాక్షన్ అవ్వాలి. 13లోంచి 0.5 తీస్తే మన సొల్యూషన్ 12.5 ఫర్ దిస్ నెంబర్ సిరీస్. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ లాస్ట్ మోడల్ వీఆర్ డన్ విత్ ద నెంబర్ సిరీస్ పార్ట్. సో ఇంతకు మించి అవుట్ సైడ్ ఏదన్నా వస్తే 1 or 2 మోడల్స్ వస్తాయి, కానీ మ్యాక్సిమం ఈ మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే, ఈ లాజిక్స్ మీరు అప్లై చేసుకుంటూ వెళ్తే మీరు 99% నెంబర్ సిరీస్ అని ఈజీగా క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియో వస్తే నేను రాంగ్ నెంబర్ సిరీస్ గురించి చేస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కో-ఆస్పిరెంట్స్తో కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అందరికి హెల్ప్ అవుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. విల్ మీట్ ఇన్ అదర్ వీడియో విత్ అదర్ టాపిక్. అంటిల్ దెన్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.